హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో బియ్యపిండితో చేసుకునే చల్ల మురుకులు ఎలా చేయాలో చూద్దాము. వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం ఎలాంటి పప్పులను కూడా వేయము. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పెద్ద వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి బియ్యపిండిని తీసుకొని జల్లించి తీసుకోండి. ఇక్కడ నేను ఈ బౌల్తో 2 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారప్పొడి, రుచికి సరిపడేంత ఉప్పు, 1 టీ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే వేసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు బాగా చిలికిన పుల్లటి పెరుగును వేసుకోవాలి. ఈ చల్ల మురుకులకి ఫ్రెష్ పెరుగు కన్నా పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఇలా పెరుగుని కొంచెం కొంచెం వేసి పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ మనం ఇందులో నూనెను కానీ నెయ్యిని కానీ వెన్నెను కానీ పప్పుల పొడులను కానీ ఏమీ వేయమండి. ఈ మురుకుల గుల్లతనం పెరుగు వల్లనే వస్తుంది. ఇలా కొంచెం కొంచెం పెరుగును వేసుకుంటూ పిండికి బాగా పట్టేలా కలపాలి. ఇలా పెరుగుతో బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఇక్కడ నేను చల్లటి నీళ్ళనే తీసుకుంటున్నానండి, వేడి నీళ్ళు కాదు. ఇలా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలాగని మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు. పిండిని కలుపుకునేటప్పుడు ఇలా బాగా మర్దన చేసుకుంటూ కలిపితే మురుకులు గుల్లగా వస్తాయి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ప్లేట్తో కానీ తడి క్లాత్తో కానీ కవర్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత మురుకుల గొట్టం తీసుకొని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ సైజు హోల్స్ ఉన్న బిళ్ళను పెట్టాలి. తర్వాత కొంచెం పిండిని తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా ప్లేట్ పెట్టి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని గొట్టంలో పిండిని పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ప్రతిసారి మురుకుల గొట్టంలో పిండిని పెట్టే ముందు ఇలా పిండిని బాగా కలుపుకుంటే మురుకులు గుల్లగా వస్తాయి. ఇలా పిండిని బాగా కలుపుకొని మురుకుల గొట్టంలో పిండిని పెట్టుకొని క్లోజ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడే అంత నూనెను పోసి బాగా కాగనివ్వాలి. కొద్దిగా పిండిని తీసుకొని నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నూనె కాగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి మురుకులని ఒత్తుకోవాలి. మరీ పెద్ద పెద్ద మురుకులు వేయకండి. మురుకులు వేసేటప్పుడు నూనె బాగా పొంగుతుంది. మీరు కావాలంటే పెద్దగా ఉన్న కడాయినైనా పెట్టుకోవచ్చు. మురుకులు వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయండి. ముందే గరిటెతో కలిపేశారంటే మురుకులు విరిగిపోతాయి. పైన వచ్చే ఈ నురగ తగ్గే వరకు ఉంచి తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా కాలి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ మురుకులు నూనె కూడా ఎక్కువగా పీల్చవండి. ఇలాగే అన్ని మురుకులను చేసుకోండి. ఇక్కడ మురుకులను చేసుకోవడం కోసం మనం పుల్లటి పెరుగును వేసాం కదా, పుల్లటి పెరుగుకి బదులు వెన్న తీసిన పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, మరీ ఎక్కువ రోజులది కాదండి, 3 లేదా 4 రోజుల మజ్జిగ అయినా వేసుకోవచ్చు. అలా చేసిన మురుకులు చాలా బాగుంటాయి. చూడండి మురుకులు ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, చల్ల మురుకులు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.